హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టొమాటో ములక్కాడ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ వెజ్జీస్ని అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేయండి. నేను 1/2 కేజీ టొమాటోస్కి 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. మీరు క్వాంటిటీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్, చిల్లీ, కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. అవి ఫ్రై అవుతుండగా పసుపు, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అయిన తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్, డ్రమ్ స్టిక్స్ వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి 1 విజిల్ రానివ్వండి. ఇలా చేయడం వల్ల మునక్కాడ అండ్ టొమాటోస్ బాగా కుక్ అయ్యి స్మూత్గా అవుతాయి. ఒకసారి దాన్ని బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయేంత కారం, గరం మసాలా వేసి మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను. గరం మసాలా వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోండి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేయండి. కర్రీ బాగా ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకోండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ కర్రీ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఈ కర్రీని ట్రై చేశారా? చేస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏం రెసిపీస్ కావాలో కూడా చెప్పండి. నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. దీనితో ఎంతో టేస్టీగా ఉండే టొమాటో మునక్కాడ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.